మహారాజ్. విజయ్ సేతుపతి గారి మహారాజా కాదు ఇది. నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన మహారాజ్. 2 hours 10 minutes రన్ టైంతో అమీర్ ఖాన్ గారి కొడుకైన జునైద్ ఖాన్ గారు హీరోగా డెబ్యూ ఇస్తూ నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది విత్ గుజరాత్ బ్యాక్ డ్రాప్తో. 1862లో బాంబేలోని సుప్రీంకోర్టులో జరిగిన మహారాజ్ లైబల్ కేసు ఆధారంగా ఇంకా మహారాజ్ అనే బుక్ ఆధారంగా తీసిన సినిమా అయితే. ఇక సినిమా చూసాక నాకైతే ఫస్ట్ హాఫ్ ఎంత బాగా నచ్చిందో సెకండ్ హాఫ్ అంతే బోరింగ్గా ఫోర్స్డ్గా అనిపించింది. ఒక షాకింగ్ అండ్ మైండ్ డిస్టర్బింగ్ సీన్తో సినిమా ఫస్ట్ సాంగ్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ తర్వాత మాత్రం అంతా ఏది పడితే అది తీసిన ఫీలింగ్. కానీ ఇటువంటి స్టోరీతో కొంచెం హిస్టరీని తవ్వే ప్రయత్నం చేసినందుకు ఒక్కసారి ట్రై చేయొచ్చు కొన్ని సీన్స్ కోసం. ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే స్టార్టింగ్లో అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలిని పాండే గారితో ఒక సీన్ ఉంటుంది, అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. స్పాయిలర్స్ లేని బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఆ ఊరి మహారాజుని అందరూ శ్రీకృష్ణుడి వంశం వారు అనుకోవడంతో ఆరాధిస్తారు. అయితే అతను మాత్రం చరణ సేవ అనే పేరుతో అమ్మాయిల్ని మానభంగం చేస్తూ ఉంటాడు. ఇది తెలుసుకున్న హీరో ఏం చేశాడు, ఎంతమంది నష్టపోయారు, చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: దేవుడిని అడ్డం పెట్టుకుని చరణ సేవ పేరుతో అప్పట్లో ఎంత దారుణాలు చేసేవారు అనే పాయింట్ని బాగా చూపించారు విత్ పీరియాడిక్ సెటప్తో. మహారాజ్ యజునాథ్గా లాస్ట్ ఇయర్ జానజాన్లో కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చిన జయదీప్ అహ్లావతి గారు విలన్ రోల్లో ఇక్కడ కూడా గట్టిగా పర్ఫామ్ చేశారు. ఆయన ఈ సినిమాలో అసలు సీరియస్గానే ఫేస్ పెట్టరు, నవ్వుతూనే ఉంటారు ఏం జరిగినా సరే. కానీ స్టిల్ మనకు భయంగానే ఉంటుంది, కోపం కూడా వస్తుంటుంది. ఇక గుజరాతీ లాంగ్వేజ్ జర్నలిస్ట్గా కర్సన్ దాస్ ముల్జీ రోల్లో హీరో జునైద్ ఖాన్ పర్ఫార్మెన్స్ ఓకే అన్నట్టే ఉంది. అండ్ ఆయన చేత చెప్పించిన డైలాగ్స్ కొన్ని బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్. కొన్ని పాతకాలంలోనే అనిపించే కానీ కొన్ని మాత్రం ఆర్టిఫిషియల్ సెటప్ అని తెలిసిపోతుంది. ఇక శాలిని పాండే గారిని ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్గా చూసి షాక్ అయ్యా. ఉన్నంతలో బాగానే యాక్ట్ చేశారు. మ్యూజిక్ అండ్ సాంగ్స్ బాగున్నాయి, ఎస్పెషల్లీ శ్రేయా ఘోషల్ గారు పాడిన ఫస్ట్ సాంగ్. మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్ కంప్లీట్గా తన్నేసిందనే చెప్పాలి. ఏదో చేస్తారనుకుంటే బోరింగ్ వేలో ఇంకేదో చేశారు అన్ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్తో. ఏ టైంలో అంటే 1840sలో దేవుడి ఫొటోస్ అవి నిజంగా కలర్లో ఉండేవా? నాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. కలర్ ఫొటోస్ అప్పట్లోనే ఉండేవేమో. కొన్ని విషయాలు మరీ ఆ టైంలోనే అడ్వాన్స్డ్గా ఉన్నట్టు అనిపించేవి. గోపాల సినిమా స్టైల్లో కోర్టు సీన్తో సెకండ్ హాఫ్ని హ్యాండిల్ చేద్దామని చూశారు, కానీ మాటలు తప్ప చేతలు లేవు. ఇక ఎలాగో లాస్ట్కి హీరోనే గెలవాలన్నట్టుగా ఎండ్ చేశారు. ఎటువంటి హై లేకుండా, ఫోర్స్డ్గా, మెయిన్గా ఎమోషన్స్ లేకుండా. సెకండ్ హీరోయిన్ అవసరం ఏంటో నాకు అర్థం కాలే. సెకండ్ హాఫ్లో ప్రవేశపెట్టారు. లుక్ బాగున్నా సరే రూపాయికి 10 రూపాయలు యాక్టింగ్ చేసింది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే కొంచెం కొత్తదనం ఉన్న ఫస్ట్ హాఫ్ కోసం ఒక్కసారి చూడొచ్చు. ఇట్స్ వన్ టైం వాచబుల్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.755. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.